ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న నీకోసం చూస్తున్నాను. ఏంరా? అది స్టార్టప్ కంపెనీకి అమౌంట్ ఈ రోజే డిపాజిట్ చేయాలి. ఇదే లాస్ట్ డేట్. ఎంత? 15 lakhs. గదిలో నా చెక్ బుక్ ఉంటుంది, తీసుకురా. ఆ టేబుల్ మీద ఉంది చూడు. బాగున్నారండి? బాగుండానమ్మా, నువ్వు బాగుండావా? బాగున్నాను. ఇంట్లో అందరూ బాగుండారా? బాగున్నారు. ఒకటే లీఫ్ ఉంది, నేను కూడా చూసుకోలేదు. సరే పెన్ ఇదిగో, జాగ్రత్తగా డిపాజిట్ చేయి. ఓకే నాన్న. రేయ్, లాస్ట్ డేట్ అన్నావు, జాగ్రత్త. అలాగే నాన్న. అమ్మా విజయ రా. చిరు, రే చిరు, ఏంద్రా? ఒకసారి వెళ్ళారా చెప్తాను. పద. ఏది? రారా. వెళ్ళారా. ఏంద్రా రూమ్ లో తీసుకొచ్చుండో? నాకు ఆఫీస్లో ప్రాజెక్ట్ మీటింగ్ ఉందిరా, అర్జెంటుగా వెళ్ళాలి. నాన్న ఈ చెక్ని బ్యాంకులో వేయమన్నారు. అవును, పోతా పోతా వేసేసిపో, దానిలో ఉంది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా. అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళి చెక్ వేయాలంటే అక్కడ పెద్ద లైనే ఉంటుంది. తీసుకో. ఏయ్, దానికి నన్నేం చేయమంటావురా? రేయ్, ఖాళీగానే ఉన్నావు కదా, వెళ్ళి బ్యాంకులో చెక్ వేయరా. పూలికాడు ఎందుకురా నన్ను ఇరికిస్తా ఉండవు? నువ్వు చెప్పిన పని నువ్వే చేయి. ఏదైనా తేడా వచ్చినదంటే తిట్లలో ముంచి లేపుతాడు ఆయన. రే రే ప్లీజ్ రా, చిన్న హెల్ప్ చేయరా. జస్ట్ ఈ చెక్ బ్యాంకులో వేయడమే కదరా. అది కాదురా, ఎందుకు వచ్చిన బాధ? నేనేమో చేయబోతానా, ఆడేమో అవుతుంది. ఎందుకు అవుతుందిరా? ఇది ఏమన్నా పెద్ద పనా? చెక్ తీసుకుంటావు, బ్యాంకుకి వెళ్తావు, డిపాజిట్ చేస్తావు, వచ్చేస్తావు, సింపుల్. రే రే ప్లీజ్ రా. రే మీటింగ్ టైం అయిపోతుందిరా, ప్లీజ్ రా, వెళ్ళాలిరా. ఏందిరా నువ్వు? ప్లీజ్ ప్లీజ్. సరే సర్లే, ఇంతలా బతిలాడుతూ ఉండవుగా. చెక్ ఆడ పెట్టు, స్నానం చేసిపోతా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. రే మర్చిపోదు. వేస్తా. మనసు చంపుకుని మంచిగా నటిస్తున్నాను. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను రా. సరిగ్గా దొరికా. ఉండేది ఒకటే చెక్. ఆ చెక్ బ్యాంకు వెళ్లకుండా చేయగలిగానంటే మావయ్య గారికి వీడి మీద ఉండే కోపం ఇంకా పెరుగుతుంది. ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. వీడిని ఇరికించడానికి ఇదే మంచి టైం. అర్జెంటుగా ముందు స్నానం చేసి బయలుదేరాలి, లేదంటే ఈ చెమట వాసనకి నేనే చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకు ఇవన్నీ నాకు? ముందు రిలాక్స్ అవ్వాలంటే, ముందు టెన్షన్లన్నీ పోవాలంటే ఓ పని చేయాలా. వద్దులే, వద్దునం వచ్చుండదు కదా. చాటుగా తాగిన వాసన వచ్చినదంటే ఇబ్బంది పడుతుంది.
ఎందుకు వెళ్ళావు అంటే నేరుగా కాల్ చేస్తే అనుమానం వస్తుంది. ఇలా కాదు. ఏం చేయాలి? వీడిని ఇరికించడానికి వాడే దారి చూపించాడు. ఇప్పుడు సిగరెట్ చెక్క మీద పెడితే చిరంజీవి చెక్కు కాల్చాడని నమ్మించచ్చు. ఏందిది? ఏమో వాసన వస్తా ఉండదే. యాడేం అంటించినారు ఇళ్ళు? అయ్యో 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 అయ్యో! రేయ్, ఎవర్రా ఈ చెక్కుని సిగరెట్ తో కాల్చినది? ఏందత్తా, ఏంది గొడవ చేస్తా ఉండవు? రే, ఏందా? ఎవర్రా ఈ చెక్కుని సిగరెట్ తో కాల్చినది? చెప్పరా, ఎవరి చెక్కుని కాల్చినారు? నేనేండ పెట్టినానత్తా? చెక్కెలా గాలింది?